అందరికీ నమస్కారం. నేను మీ అంక పద్మశ్రీ. ఈరోజు మనందరికీ తెలిసిన మన డాక్టర్ ప్రతాని రామకృష్ణ గారి సార్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. తెలుగు ఫిలిం ఎలక్షన్స్ గురించి అడిగి తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్కారం. బాగున్నారా సార్? ఎస్, బాగున్నా. పద్మశ్రీ గారు మీరు బాగున్నారా? బాగున్నాను సార్. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఓకే, అడగండి అమ్మా. తెలుగు ఫిలిం చేంబర్ ఎలక్ట్ అయిన కమిటీ టీం ఎప్పటి వరకు ఉంటుంది సార్? అందరికీ నమస్కారం. తెలుగు ఫిలిం ఛాంబర్లో ఎలక్షన్స్ రెగ్యులర్గా ఎవ్రీ 2 years ఒకసారి జరుగుతూ ఉంటాయి. చాలా రోజుల నుండి, అది చాలా సంవత్సరాల నుండి ఆనవాయితీ ఉంది. ఎవ్రీ 2 years ఒకసారి ఎలక్షన్స్ జరుగుతుంటాయి. అందులో 4 క్రాఫ్ట్లు ఉంటాయి అన్నట్టు: ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, స్టూడియో సెక్టర్స్. ఈ 4 సెక్టార్లో ఉన్న మెంబర్స్ అందరూ సపరేట్గా సెక్టార్స్ ఉంటాయి, ఈసీలు ఉంటాయి. అలా 4 సెక్టార్ల ఈసీ మెంబర్స్ కలిసి ఎన్నుకునే ఒకటి, 4 ఈసీ మెంబర్లు ఎన్నుకునేది ఒకటి. ఛాంబర్ ప్రెసిడెంట్ని, సెక్రటరీని వాళ్ళని ఎన్నుకునేది. ఇది ఎవ్రీ 2 years ఎలక్షన్ జరగాలని తెలుగు ఫిలిం ఛాంబర్ బైలాలో ఉంది. నేను తెలుగు ఫిలిం ఛాంబర్లో ప్రొడ్యూసర్ సెక్టర్ చైర్మన్ చేసిన, సెక్రటరీ చేసిన, వైస్ ప్రెసిడెంట్ చేసిన, ఈసీ మెంబర్ చేసిన. మనం ప్రస్తుతం తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో నేను ఈసీ మెంబర్గా ఉన్నా. లాస్ట్ 15-20 సంవత్సరాలు ఏదో ఒక పోస్ట్లో నేను తెలుగు ఫిలిం ఛాంబర్లో ఉంటున్నా. కానీ ఎప్పుడైనా ఎలక్షన్స్ 100% కరెక్ట్ టైంకు జరిగేది. ఈసారి మాత్రం ఏంటంటే ఎందుకో కావాలని ఒకరిద్దరు వాళ్ళ స్వార్థం కోసం 2 years, రేపటి ఈ మంత్ ఎండ్కు 2 years కాబోతుంది. కానీ ఎలక్షన్స్ ఇంకా పెట్టలేదు. కానీ 124 days ముందే ఎలక్షన్స్ నోటిఫికేషన్ పెట్టాలి అని పెట్టడం లేదు. కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం పెట్టడం లేదు. కాబట్టి ఎలక్షన్స్ పెట్టాలనేది మా డిమాండ్ అన్నట్టు. ఎలక్షన్స్ జరపడానికి ప్రాబ్లం ఏంటి సార్? అదే ఇప్పుడు ప్రాబ్లం ఏంటిదంటే, అందులో ఉన్న కమిటీలో ఉన్న కొందరు, మన ఈసీ మీటింగ్ జరిగింది లాస్ట్ ఈసీ మీటింగ్. దాంట్లో ఎవరో ఈసీ మీటింగ్కి రాని వ్యక్తి ఎలక్షన్స్ పోస్ట్ పోన్ చేయకండి అని ఒక లెటర్ పెడితే, ఆ లెటర్ పెట్టిన వ్యక్తి ఆ రోజు ఈసీ మీటింగ్కి రాలేదు. అలాంటి వ్యక్తి పెట్టిన లెటర్ని వీళ్ళు సాగుగా తీసుకొని ఎలక్షన్ను పోస్ట్ పోన్ చేశారు. ఆ పద్ధతి కరెక్ట్ కాదు. ఆ ఈసీ మీటింగ్లోనే సి కళ్యాణ్ గారు ప్రొడ్యూసరు, అలాగే అశోక్ కుమార్ గారు, మోహన్ గౌడ్ గారు, ఇలాగ కొందరు ప్రొడ్యూసర్ నిర్మాతలు వ్యతిరేకించారు. వ్యతిరేకించిన దాన్ని ఈసీ మీటింగ్లో దాన్ని ఎలక్షన్ పోస్ట్పోన్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు. అది బైలాకే విరుద్ధం. ఒకవేళ ఏదైనా అనివార్య కారణాల పరిస్థితులు ఎలక్షన్ జరపలేని పరిస్థితి ఉంటే ఒక నెల రోజుల ముందే జనరల్ బాడీ మీటింగ్ పెట్టి, ఈ కొన్ని కారణాల వల్ల మనం ఎలక్షన్ జరపలేకపోతున్నాం, దీన్ని పాత కమిటీని ఏకగ్రీవంగా మళ్ళీ చేద్దామని డిసిషన్ తీసుకుంటారు. అది జనరల్ బాడీలో తీసుకోవాలి. అది కాకుండా ఓన్లీ ఈసీ మీటింగ్కు కంటిన్యూ చేసుకునే పవర్ లేదు. కాబట్టి దాన్ని జనరల్ బాడీలో డిసిషన్ తీసుకొని పెట్టాల్సిన అవసరం ఉండింది. కానీ పెట్టలేదు. పెట్టకుండా వాళ్ళంతా వాళ్ళే, అందులో కొందరే మేము ఎలక్షన్ జరపము అని పోస్ట్పోన్ చేయడం జరుగుతుంది. అది సొంతంగా వాళ్ళ సొంత లాభాల కోసం. అది కూడా ఎక్కువ మంది కాదు, 2-3. కాబట్టి దాన్ని మేము పూర్తిగా చాలామంది ప్రొడ్యూసర్స్ వ్యతిరేకిస్తున్నారు. అందులో నేను కూడా వ్యతిరేకిస్తున్నాను. నిన్న చాలామంది ప్రొడ్యూసర్స్ ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. రేపు మేమందరం కలిసి మెమోరాండం అందరం కూడా అప్లికేషన్స్ ఇవ్వబోతున్నాం ఛాంబర్లో. కాబట్టి తప్పకుండా ఎలక్షన్స్ జరపాలనేది మా డిమాండ్. ఎలక్షన్లో ఎలక్ట్ అయిన వారు బైలా ప్రకారం ఎన్ని ఇయర్స్ వరకు ఉంటారు సార్? అదే చెప్పాను కదా, ఇప్పుడు 2 years ఉండాలి బైలా. మా తెలుగు ఫిలిం ఛాంబర్ బైలా ఉన్న ప్రకారం జస్ట్ 2 years వరకు ఉంటారు. 2 yearsలో మళ్ళీ ఎలక్షన్స్, అదే వాళ్ళే గెలవని, ఇంకోళ్ళు గెలవని, ఎవరైనా గెలవని. కానీ ఎలక్షన్స్ అనేవి మాత్రం ఎలక్షన్స్ జరపాలి. ఎలక్షన్లో ఎవరు నెగ్గితే వాళ్ళు కంటిన్యూ అవుతారు. కానీ వీళ్ళు ఎలక్షన్లే పెట్టకుండా మేమే మళ్ళీ కంటిన్యూ అవుతాం అనేది కరెక్ట్గా. దాంట్లో ఇప్పుడు ఉన్న ఈసీ ప్రొడ్యూసర్స్ ఈసీ మెంబర్లు కూడా ఒక 4-5 రాజీనామా కూడా చేసినామని ప్రెస్కో దానికి మెసేజ్లు వస్తున్నాయి.
మరి అది ఎంతవరకు కరెక్టో తెలియదు. రేపు మీటింగ్ మాది జరిగితే కానీ తెలుస్తుందని నేను అనుకుంటాను. ఇప్పటికే చాలామంది ప్రొడ్యూసర్స్ అక్కడ ఎలక్షన్ జరపాలని అప్లికేషన్స్ పెట్టారు. అలాగే ఎక్స్ తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి గారు ఉన్నారు, ఆయన కూడా ఇచ్చిండు. చాలామంది లెటర్లు ఇచ్చారు అంటే ఎలక్షన్స్ జరపమని. ఎలక్షన్ జరపాలనేదే మా కోరిక. వాళ్ళ టర్మ్ ఉండేది 2 years మాత్రమే. మీడియం ప్రొడ్యూసర్ సినిమాలు రిలీజ్ చేయడానికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఎందుకు సార్? 100% కరెక్టు. ఈ చిన్న నిర్మాతలు కానీ మీడియం నిర్మాతలు కానీ సినిమాలు రిలీజ్ చేయలేకపోతున్నారు. ఏంటంటే అసలు థియేటర్స్కు జనాలు రావట్లేదు, ఒక ఫస్ట్ కారణం. రెండో కారణం ఏంటంటే వాళ్ళకు థియేటర్లు సరైన థియేటర్లు ఇవ్వకపోవడం. నేను మొన్న ఝాన్సీ ఐపీఎస్ అంటే రిలీజ్ చేసిన, నాకు చక్కగా థియేటర్లు ఇవ్వరు అని ఇచ్చారు 50 థియేటర్లు, కానీ అన్ని పనికిరాని థియేటర్లు. మంచి థియేటర్లు వాళ్ళు పెట్టుకొని పనికిరాని థియేటర్లు ఇస్తారు. ఇప్పుడు దానివల్ల చాలా నష్టం జరుగుతుంది. ఈ ఇంకోటి మనం క్యూబ్ అని కట్టాల్సి వస్తుంది. క్యూబ్ బయట రాష్ట్రాలలో 3,000 2,500 ఉంటుంది. ఇప్పుడు చెన్నైలో కానీ బెంగళూరులో కానీ బాంబేలో కానీ. కానీ ఇక్కడ 10 నుంచి 15,000 ఉంటుంది. నేను మొన్న 50 థియేటర్లు అయితే నాకు 5 లక్షల చిల్లర ఓన్లీ డిస్క్లకే అయింది. కాబట్టి ఇలాంటి గతంలో ఎట్లుండే, మేము సినిమా తీసి ఎగ్జిబిటర్కి ఇస్తే అతనే వేసుకునేవాడు, మాకు అప్పుడు ఛార్జెస్ లేకుండా. ఇప్పుడు మాకు ఛార్జెస్ ఎక్కువై నిర్మాతలు, చిన్న నిర్మాతలు, మీడియం నిర్మాతలకు చాలా ప్రాబ్లం అవుతుంది. అది కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళు ఈ ఛాంబర్లో దాని గురించి అసలు పట్టించుకోరు, చర్చించరు. ఏ నిర్మాత ఏమైనా వాళ్ళకు ఇబ్బంది లేదు, వాళ్ళ స్వార్థ లాభాల కోసం, సొంత లాభాల కోసం చేసుకుంటే మాత్రం మంచిదిగా అనేది నా ఉద్దేశం. తప్పకుండా నిర్మాతలందరినీ పట్టించుకొని వాళ్ళ బాగోగులు కూడా క్షేమాన్ని చూడాలి. నిర్మాతలు కానీ, ఎగ్జిబిటర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, స్టూడియో సెక్టర్స్ వాళ్ళకి కానీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంది అనేది వాళ్ళే చూసి చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ అవన్నీ పక్కకు పెట్టి వీళ్ళది సపరేట్ చేసుకుంటే మంచిదిగా అనేది మా ఉద్దేశం. చిత్రపురి కాలనీలో సినిమా వర్కర్స్ కంటే బయట వారికి ఎక్కువ ఇస్తున్నట్టు వింటున్నాం సార్. ఎస్, ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. కొంతమంది మన సినిమా వాళ్ళకి ఇస్తే కొంతమంది బయట వాళ్ళకి ఇస్తున్నారు. బయట వాళ్ళకి ఏంటంటే డబల్ రేటుకు 3 భాగాల రేట్లకు అమ్ముతున్నారు. అది కరెక్ట్ కాదు కదా. ఎక్కడో ఇండస్ట్రీలో లేని వ్యక్తికి జూనియర్ ఆర్టిస్ట్ కార్డ్ అని, ఆ కార్డని, ఈ కార్డని ఇచ్చి, కొందరైతే వాళ్ళ సొంత కమ్యూనిటీలో వాళ్ళ చుట్టాలకు, వాళ్ళ బంధువులకు కార్డులు ఇచ్చి అందరికీ ఇల్లు ఇస్తున్నారు. అది 100% తప్పు. ఎందుకంటే చనిపోయిన ప్రభాకర్ రెడ్డి గారు చాలా కష్టపడి ఓన్లీ కార్మికుల కోసమని ఆ చిత్రపురి కాలనీ ల్యాండ్ తీసుకురావడం జరిగింది. అప్పుడు ఆయన చాలా కష్టపడి చేశాడు. కానీ ఇప్పుడున్న ఇక్కడ స్వార్థపరులు కొందరు ఏంటంటే వాళ్ళు డబ్బు 100 కోట్లు సంపాదించి ఒక్కొక్కరు, ఇప్పుడున్న చైర్మన్ కానీ, ఉన్న చైర్మన్ అనిల్ కానీ, అనిల్ అయితే ఇంకా విపరీతంగా సంపాదించాడు. ఆయన చిన్న ఏంటంటే ఒక చిన్న జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చిన ఇండస్ట్రీకి ఏమీ లేని పరిస్థితులలో వచ్చి ఇలా 1000 కోట్లు 100 కోట్లు సంపాదించాడు. ఎట్లా సంపాదించాడు అని చెప్తారు. మరి నెల్లూరులోనే 100 ఎకరాలు కొన్నాడు, అది ఇక్కడ ఎన్నో కొన్నాడు. వాళ్ళ చుట్టాలందరికీ ఒక మెంబర్షిప్లు ఇచ్చిందని, ఇంకా మళ్ళీ ఆయనకి పోటీ చేసిన గెలవడని. అంటే అంత స్వార్థం కదా. ఇక్కడ నిజమైన ఆర్టిస్టులకు, నిజమైన కార్మికులకు నువ్వు కార్డు ఇస్తే తప్పులేదు. అన్ని దొంగ కార్డులు, అన్ని తప్పుడు విధానాలు. తర్వాత చాలామందికి ఇప్పుడు నా దగ్గరికి ఒక 10-15 మంది వచ్చి చెప్పారు, సార్ మేము డబ్బులు కట్టినాం కానీ మాకు ఇవ్వట్లేదు, ఫుల్ పేమెంట్ చేసినా వాళ్ళకి ఇవ్వట్లేదు చాలామందికి. అది 100% తప్పు. అనిల్ గారు, మీరు డబ్బులు తీసుకునేవన్నీ వాళ్ళకి రిటర్న్ అన్ని ఇవ్వండి, లేదంటే వాళ్ళకి ప్లాట్లు అన్ని ఇవ్వండి. ఎందుకంటే చాలామంది వ్యక్తులు ఏడుస్తున్నారు, అది మంచిది కాదు. డబ్బు సంపాదనే ముఖ్యం కాదు. వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుకునే డబ్బులు మీకు కట్టారు, వాళ్ళ ఉసురు తగ్గుతుంది మీకు. ఎందుకంటే మంచిది కాదు. ఒకళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు వాళ్ళకి ప్లాట్ అని ఇవ్వండి, లేదా రిటర్న్ అని కట్టండి, అమౌంట్ రిటర్న్ అని ఇవ్వండి. ఆ రిటర్న్ ఇవ్వట్లేదు, ప్లాట్ ఇవ్వట్లేదు, ప్లస్ చాలామంది కార్మికులకు ప్లాట్ ఇవ్వట్లేదు. ఇది 100% తప్పు. మీరు ఎంత సంపాదించినా మీరు వెళ్ళేటప్పుడు ఎవరు మేము ఇప్పుడు మనం సంపాదించినా మనం వెళ్ళేటప్పుడు ఏం తీసుకోపోరు, జస్ట్ పేరు మాత్రమే తీసుకుపోతారు. కాబట్టి జాగ్రత్తగా వహించండి. అంటే మనం లీడర్ కావడమే కాదు, వాళ్ళ క్షేమం కూడా కోరాలి, కార్మికుల క్షేమం కూడా చూడాలి. తప్పకుండా దీన్ని ఎట్టి పరిస్థితిలో
మీరు వాళ్ళ డబ్బును వెనక్కి ఇచ్చే పరిస్థితి చేయండి. చాలామంది నాకు నా దగ్గరకు వచ్చి కాంప్లైంట్ చేసినారు. మీరు వాళ్ళందరూ ఇస్తానంటే నేను అందరిని తీసుకొని వస్తాను మీ దగ్గరికి, వాళ్ళకి డబ్బులు ఇవ్వండి, లేదంటే ప్లాట్ ఇవ్వండి. మీరు ఏమి ఇస్తానారో అది ఇవ్వండి. డబ్బులు కట్టిన వారికి కూడా ఇవ్వట్లేదు. చాలామంది కట్టని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ తెలంగాణలో పుట్టి తెలంగాణ ఉన్న కార్మికులు కూడా చాలామందికి ఇవ్వలేదు. తెలంగాణలో మన చిత్రపూరి కాలనీ ఉంటుంది, తెలంగాణ కార్మికులకు మనం ఇయ్యం. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. 100% వాళ్ళందరికీ ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నా. ఇవ్వకపోతే మాత్రం అది వేరే రకంగా కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి నేను దగ్గర 2018 నుంచి ఎన్నో ధర్నాలు, నిరాహార దీక్షలు, చిత్రం మన శ్రీనివాసన్ ఉంటాడు, ఆయన చిత్రపూరి కాలనీ, ఆయన ఇప్పటి నుంచో పోరాడుతూ ఉన్నాడు. ఇట్లా చాలామంది పోరాడుతున్నారు. మొన్న కూడా నేను ఆయన అందరం కలిసి ధర్నా చేయడం జరిగింది. ఇప్పటికైనా కనువిప్పు కలిగి న్యాయమైన వాళ్లకు ఇండ్లు ఇవ్వండి, అలాగే డబ్బులు తీసుకున్న వారికి రిటర్న్ అన్నయ్యండి, ఇల్లు అన్నయ్యండి. ఇది నేను ప్రత్యేకంగా చెప్తున్నా. ఎందుకంటే ఇండస్ట్రీలో బ్రతికే పేదవాడికి ఖచ్చితంగా ఆ ఇల్లు ఉండాలనేదే అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది. ఆ ప్రభాకర్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఆయన ఇచ్చినాడు, మీరు ఎక్కడ లేరు. ఇక్కడ ఆయన తీసుకొచ్చినాడు, మీరు ఎవరు? అనిల్ లేడు. ఇక అనిల్ వచ్చిందే ఆ కుమర వెంకటేష్ దగ్గర చిన్న పని కోసం నేను ఉండి ఈరోజు కోట్ల రూపాయలు సంపాదించి అందరినీ దోచుకునే పరిస్థితికి వచ్చింది. కరెక్ట్ కాదు. 100% అందరికీ ఇల్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. ఇంకా రెండవది, కార్మికులకు ఇవ్వాల్సిన 4.5 ఎకరాలలో ఇప్పుడు 7,000 స్క్వేర్ ఫీట్ అని కట్టి అమ్ముతామంటే ఎంతవరకు కరెక్టు? కార్మికులకు నువ్వు కన్స్ట్రక్షన్ కాస్ట్ తీసుకొని ఇవ్వాలి, అది రూల్. నువ్వు ఎక్కడో బయట వాళ్ళకి అమ్మడానికి కాదు. అది 100% కాదు. దానికి డెఫినెట్గా నువ్వు ఎవరు చెప్పినా వినకుండా చేస్తే 100% కోర్టు ద్వారా స్టే వస్తుంది. కట్టిన వారికి కూడా ఎవరు కట్టొద్దు. డబ్బులు కట్టితే మాత్రం వాళ్ళకి డబ్బులు మునిగిపోతారు. ఎందుకంటే అది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కార్మికుల ల్యాండ్. అది ఎవరో బయట వాళ్ళు వచ్చి కొనుక్కుంటే దానికి ఎట్టి పరిస్థితిలో ఆ ల్యాండ్ ఉండదు, వాళ్ళకి ఇల్లు రాదు. కాబట్టి డబ్బులు ఎవ్వరూ కట్టద్దు. ఎందుకంటే అది చిత్రసీమకు సంబంధించిన ల్యాండ్. మీరు బయట వాళ్ళు డబ్బులు కడితే డెఫినెట్గా మునిగిపోతారు. అది ఎట్టి పరిస్థితుల కన్స్ట్రక్షన్ కాదు. అయినా సినిమా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదమ్మా. ఖచ్చితంగా డెఫినెట్గా మంచి ప్రశ్నలు వేశారు. థ్యాంక్ యూ. మంచి అన్ని విషయాలు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. నమస్తే. సో వీడియో చూశారు కదా, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ యాంకర్ పద్మశ్రీ. నమస్తే.